హాయ్ అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మనం ఉత్తమ రైతు అవార్డు గ్రహీత శివశంకర్ రెడ్డి గారిని పరిచయం చేస్తున్నాం. ఈ వ్యక్తి గురించి బహుశా 2 రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలుసు. సో కేఎస్ఆర్ ఫార్మ్స్ నియర్ బై వైలపాడు. సో ఇప్పుడు శివశంకర్ రెడ్డి గారిని కలుద్దాం. వాళ్ళ తోటలో ఎలాంటి ఫ్రూట్స్ ఉన్నాయి, ఎస్పెషలీ ఇది మ్యాంగో సీజన్ కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. సో అలా ఎన్ని రకాలు ఉన్నాయి, అవి దేశీవా విదేశీవా అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం రండి. హాయ్ సార్. సార్ మన దగ్గర ఎలాంటి మ్యాంగోస్ ఉన్నాయి, అంటే ఇంపోర్టెడా ఎక్స్పోర్టెడా? సో నేను విన్న దాని ప్రకారం మన ఫామ్లో చాలా మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, మ్యాంగోస్వి. అండ్ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత అనేది చాలా గొప్ప విషయం. సో ఇవి అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో ఇది 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్క రైతుకి తెలుసు, ఒక ఆదర్శం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి సో కొన్ని విషయాలు పర్టికులర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మామిడి 100 సంవత్సరాల నుంచి కూడా సాగులో ఉన్నది. ఈ మధ్యకాలంలో కొన్ని హైబ్రిడ్ రకాలతో పాటుగా అంతరించిపోతున్న పాత వెరైటీలను కూడా రైతులు మళ్ళీ పరిచయం చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పండూరు మామిడి అట్లని చెప్పేసి చిన్న కాయ ఉంటుంది. అది విపరీతమైన టేస్ట్ ఉంటుంది. అది దాదాపు 100 సంవత్సరాలప్పుడు రాజులకు మాత్రమే పరిమితమైన వెరైటీ. ఈ మధ్య కాలంలోనే, అంటే దాదాపుగా 2008వ సంవత్సరంలో ఒక మొక్క మాత్రం మన కడియం నర్సరీలకు వచ్చి అక్కడ డెవలప్ చేసినారు. అది విపరీతమైన తీపి ఉంటుంది. అది హైబ్రిడ్ వెరైటీ మాత్రం కానే కాదు, దాని చరిత్ర కొన్ని 100 సంవత్సరాలు ఉన్నది. అలాగే కొన్ని పాత వెరైటీలతో పాటుగా కొత్త వెరైటీలు కూడా చాలా వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ పేరు టామీ అట్కిన్స్. ఇది టామీ అట్కిన్స్. ఇది 1920లో ఫ్లోరిడా నుంచి వివిధ దేశాలకు దిగుమతి అయింది. ఈ మధ్య కాలంలోనే మనకు కూడా ఇది పరిచయం అయింది. ఇది మనం ఈ మొక్క తీసుకొచ్చి 2 సంవత్సరాలు మాత్రమే అయింది. 2వ సంవత్సరం పంట వచ్చేసేసింది. 2వ సంవత్సరం కూడా దీంట్లో ఇంచుమించుగా 50 పండ్లు వచ్చినాయి. మా కుటుంబ అవసరాలకు దాదాపుగా ఒక 20-25 పండు మాగిపోయినట్టు చేసేసినాము. ఇప్పుడు కూడా చెట్లో 20-25 పండ్లు ఉన్నాయి. దీని స్థితిగతులు ఏమేనంటే, రంగు బాగుంటుంది, సైజు పెద్దగా వస్తుంది, ముఖ్యంగా ఊజీగ దీని జోలికి రానే రాదు. మనకు మామిడికి ఎక్కువ సమస్య తెచ్చేది ఊజీగ వల్ల మామిడి పండు బాగా నష్టపోతూ ఉన్నాం. ఆ ఊజీగ సమస్య దీనికి లేనే లేదు. సంతోషం సార్. దీనికి పూత ఎలాగ వస్తుంది? లైక్ మామూలు జనరల్గా పూత వచ్చినప్పుడు రాలిపోతుంది, ఎక్కువ పూత పూస్తే తక్కువ కాయలు కాస్తాయి అంటారు సార్. సో ఇది పూత పరంగా ఎలా వస్తుంది? ఇది పూత చాలా పెద్ద బొమ్మంలాగా గుర్తు వచ్చేసేస్తుంది. కాకపోతే దాదాపుగా 98% పూత రాలిపోయేసి 1 or 2% మాత్రమే మనకు మామిడికాయలు పిందెలు దిగేసేసి కాయలు మన రైతులకు అందుతాయి. పూత ఉంచేదంతా మొత్తం అంతా దిగే అవకాశం లేనే లేదు. దాదాపుగా 98% ఫెయిల్యూర్ రాలిపోయేసి మిగతాది మాత్రమే వస్తుంది. ఇక రుచి పరంగా ఎత్తుకుంటే ఫ్లోరిడా నుంచి వచ్చింది, యూఎస్ఏ నుంచి వచ్చింది. సో రుచి ఎలా ఉంటుంది జనరల్గా? ఈ సంవత్సరమేనండి ఇంతవరకు మనం టేస్ట్ చూసినాము. మీరు కూడా టేస్ట్ చేస్తున్నారు. టేస్ట్ చేసి మీరు కూడా దీన్ని నిర్ణయించవచ్చు. నేను టేస్ట్ చేస్తాను, దీని టేస్ట్ ఎలా ఉందో మీతో పంచుకుంటాను. సో వెయిట్ ఫర్ సమ్ టైం. ఇప్పుడు మనము చెట్లు బాగా పండిపోయిన ఒక మామిడి కాయను కోసి రంగు, రుచి, లోపల పల్పు ఏ విధంగా ఉన్నదో ఒకసారి పరిశీలిద్దాం. సో నాకు చాలా సంతోషం. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా పచ్చి కాయల్ని కొద్ది రోజులు స్టోర్ చేసి మళ్ళీ తినడం జరిగింది. చెట్టు కాయ తినడం ఇది నా ఎంటైర్ లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆతృతంగా కూడా ఎదురు చూస్తున్నాను ఎలా ఉంటుందని చెప్పి. బాగా దీని నిండా కూడా రసం, పండు కాకపోతే కూడా మీరే చూడండి ఏ విధంగా రసం కారుతూ ఉందో. లోపల చూద్దాం ఒకసారి. సూపర్. సో న్యాచురల్గా వస్తే ఈ ఫ్లేవర్, ఈ కలర్ ఉంటుంది అనమాట. మనం ఇంటికి తీసుకెళ్ళి స్టోర్ చేసి మొక్కలో కంటే కూడా మనం పండే టయానికి 2-3 రోజులు ముందుగా కానీ మనం తీయగలిగితే లోపల గుజ్జంతా ఒకసారిగా పక్వానికి వచ్చేసేసి తినడానికి బాగా మెత్తగా ఉంటుంది. ఇది చెట్లోనే మాగిపోయింది కాబట్టి ఇది గుజ్జు కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే ప్లీజ్.
ఆసమ్, చాలా బ్రహ్మాండంగా ఉంది. అదే లైక్ కైండ్ ఆఫ్ ఎలా చెప్పాలంటే స్వీట్ గులాబ్ జామున్ వేసుకుని నోట్లో ఎలా కరిగిపోతుందో, సో ఇట్స్ కైండ్ ఆఫ్ నోట్లో వేసుకుంటానంటే ఫస్ట్ టైం మామిడికాయ అంత స్మూత్గా వెళ్తుంది, అంత బ్రహ్మాండంగా ఉంది. రియలీ ఆసమ్ టేస్ట్ సార్. లైక్ ఇలాంటి స్వీటెస్ట్ మ్యాంగో తినడం ఫర్ ద ఫస్ట్ టైం. సార్ ఇంతటి రుచికరమైన మామిడి పండుని నేను టేస్ట్ చేయడం జరిగింది. నాకు వచ్చిన ప్రశ్న ఉంది, ఈ పంటని మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ సాగు చేసేకి అవకాశాలు ఉన్నాయా? దాని యొక్క రిజల్ట్ చెప్తారా? లైక్ ఎక్కడెక్కడ ఉన్నారు, లైక్ మనమే దీన్ని స్టార్ట్ చేసామా, లైక్ ఇంకా దీని పరిస్థితి ఎలా ఉంది, దీని లక్షణాలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? నేను ఈ మామిడిని 2-3 సంవత్సరాల నుంచి పరిశోధనలోకి తీసుకొచ్చినాను. ఇంత రుచికరమైన మామిడి పండు, ఇంత రుచిగల మామిడి పండు, ఇంత రసభరితమైన మామిడి పండు నాకు దక్కుతుందని చెప్పనేసి నేను ఊహించలేదు. నేను ఇంతవరకు ఈ పంటకి ఏమే కానీ ప్రత్యేకమైన శ్రద్ధలు అస్సలు తీసుకోనే లేదు. నీటి కాడి నుంచి, మందుల కాడి నుంచి, ఎరువుల కాడి నుంచి ఏమీ తీసుకోలేదు. దీని పేరు టామీ అట్కిన్స్. మనకు ప్రజల్లోకి ప్రాచుర్యం పొందడానికి ఈ మధ్యనే సోషల్ మీడియా బాగా మనకు సహాయపడుతూ ఉన్నది. నేను 2 సంవత్సరాలకు ముందు ఇంటర్నెట్లో వెతుకుతుంటే మన అంబానీ గారు గుజరాత్లో తన సొంత పొలంలో 600 ఎకరాల బంజరు భూమిలో 200 రకాల వరకు మామిడి సాగు చేసినట్లని చెప్పనేసి నేను ఒక వార్తను కనుక్కున్నాను. అందులో ముఖ్యమైనది ఈ టామీ అట్కిన్. ఈ టామీ అట్కిన్ అతను దీన్ని వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో ఆయన తప్పితే ఇంతవరకు ఎక్కడ కానీ రైతు స్థాయిలో ఈ పంట అస్సలు సాగు లేనే లేదు. నా దగ్గర కూడా ఉన్నది 1-2-3 మొక్కలు మాత్రమే. అందులో ఎక్కువ మొత్తంలో వచ్చిండే మొక్క ఈ మొక్క మాత్రమే. సార్ ఇది మన రాష్ట్రంలోనే, సో మనం ఒకరే పెంచుతున్నాం కాబట్టి మన సైడ్ నుండి రైతులను దీన్ని పెంచాలంటే చిన్న సలహాలు ఏమైనా ఇస్తారు? లైక్ ఎలా దీన్ని తీసుకోవాలి, ఎలా దీన్ని సాగు చేయించాలి? కరెక్ట్. ఇది మామిడి నా పరిశోధనలో ఏమనంటే తోలు బాగా మందంగా ఉన్నది, కీపింగ్ క్వాలిటీ ఉన్నది, ట్రాన్స్పోర్ట్కి బాగా అనుకూలమైన రకం. ట్రాన్స్పోర్ట్కి అనుకూలమైన రకం ఎందుకంటే మనము పక్వానికి వచ్చిన మామిడి పండును తీసి మనం ఒక గదిలో కనుక పెట్టుకుంటే కనుక గది టెంపరేచర్లోనే దాదాపుగా 10 రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంది. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అంబానీ వాళ్ళు కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మన రైతులు కూడా వాళ్ళకి సాధ్యమైనంత వరకు మరీ ఎక్కువ మొత్తంలో కాకుండా దీన్ని సాగు చేసుకునేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దీని ధర అంటారా 100,000 కాదు, కానీ మనకు 100 రూపాయలు కిలో పోతే కూడా రైతులు హ్యాపీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పండు బరువు వచ్చి 350 నుంచి 750 గ్రాముల వరకు కూడా తూగుతుంది. అంటే కేజీకి 2 కాయలు లేదంటే 3 కాయలు వచ్చి 2 కేజీల వరకు కూడా తూగే అవకాశం ఉంది. కాబట్టి రంగు, రుచి, వాసన అంతా బాగుంది కాబట్టి దీన్ని రైతులు చేసుకునేదానికి మొగ్గు చూపచ్చు. సో మనకి ఈ మొక్కలు కావాలంటే ఎక్కడ నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది? ఈ మొక్కలు చాలా డిమాండ్ ఉన్నదండి. మనకు రైతులు కావాల్సినంత మొత్తంలో ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఇంతవరకు లేరు. ఎందుకంటే ఈ మొక్కలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి దీన్ని తల్లి మొక్కల నుంచి మనం అంట్లు కట్టేసి కొత్త మొక్కలు తయారు చేసుకోవాలంటే కనీసం ఒక 6 నెలల సంవత్సరం కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని మొక్కలు అయితే కొంత మొత్తంలో అయితే తిరుపతిలో రూట్స్ అండ్ ప్లాంట్స్ అనే ఒక నర్సరీ ఉన్నది. వాళ్ళ నుంచి కావాల్సింటే మొక్కలు మనము సప్లై చేయొచ్చు. సూపర్. సో హైబ్రిడైజేషన్ చేసుకోవాలి, లేదంటే తిరుపతిలో ప్రస్తుతానికి కొంతవరకు అవైలబిలిటీ ఉండడం జరిగింది. సో సార్ మనకి డిఫరెంట్గా పండు చెప్తున్నా ఏ మాటకి ఆ మాటగా చాలా బ్రహ్మాండమైన రుచి ఉంది. అండ్ మన శివశంకర్ గారు ఏదైతే చెప్పారో పెంచే ప్రాసెస్, ఆ పద్ధతి చాలా టేక్ కేర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు లైవ్లో చూడడం లేదు కానీ చాలా చాలా అంటే చాలా బాగుంది. సో చాలా మామిడి పళ్ళు తిన్నాం. బట్ సార్ దీని పేరు ఏది సార్ మనం చెప్పింది? టామీ అట్కిన్స్. సో ఎంత ఫ్రెష్గా ఉందంటే టేస్ట్ అంత బ్రహ్మాండంగా ఉంది. సో వీలైతే రైతులందరూ కూడా ఒక అడుగు ముందుకేసి ఇలాంటి కొత్త పద్ధతుల్లో కొత్త ఫ్రూట్స్ని తేవడం వల్ల ఒక అగ్రికల్చర్ మీద కమాండ్ అనేది చాలా ముందుకెళ్తుంది. రైతులకు కూడా కావాల్సిన పూర్తి సమాచారం నన్ను కన్నా ఫోన్లో సంప్రదించగలిగితే నేను ప్రతి రైతుకు దీని గురించిన పూర్తి సమాచారాన్ని నేను అందివ్వగలను. నా నెంబరు డిస్ప్లేలో ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. షూర్.